ప్రొడ్యూసర్ వంశీకృష్ణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. సోలో ఆడియో ఫంక్షన్కి వచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ యూనిట్ అందరితో పాటు ఆయన ఆశీస్సులు మాకు అందరికీ కావాలి. ఇది ఒక కమర్షియల్ హిట్గా రోహిత్తో పాటు మా డైరెక్టర్ గారికి నాకు అందరికి కూడా చాలా మంచి పేరు తెస్తుందని చెప్పేసి చాలా చక్కగా ఈ సినిమాని మేము నిర్మించడం జరిగింది. అందరం కూడా ప్రతి ఒక్క ఆర్టిస్టు అలాగే హీరోయిన్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చాలా కష్టపడి చేశాం. చాలా మంచి పేరు రోహిత్కి సినిమా ద్వారా వస్తుందని ఆశిస్తూ ఇక్కడికి వచ్చే మీడియా సోదరులకు కానీ ఇంకా సింగర్స్ అందరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు హీరో గారికి అలాగే వారి పెద్దనాన్న చంద్రబాబు నాయుడు గారికి కలిపి ఓ సోలో దండ వేయడానికి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చారు. నారా రోహిత్ అండ్ నారా చంద్రబాబు నాయుడు గారికి కలిపి సోలో ఆడియో రిలీజ్లో ఒక సోలో గజమాల. అతిథులందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. బికాజ్ ఇంకా పిక్చర్ అభి బాకీ హే, ఇంకా సాంగ్స్ ఉన్నాయి, ట్రైలర్స్ ఉన్నాయి, అలాగే డాన్సులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క సాంగ్ని వినూతనంగా ఒక్కొక్క అతిథి వచ్చి ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమం అన్నింటినీ కూడా చూసి వెళ్ళవలసిందిగా కోరుతూ వంశీ పైడిపల్లి గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నాకు ఒకటే కనెక్షన్, బుజ్జి, అదే పరశురామ్. వెరీ 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 పాజిటివ్ పర్సన్, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. తన కన్విక్షన్ నిజంగా ఇట్స్ అమేజింగ్. అంటే ఆయనకున్న కన్విక్షన్ కానీ నిజంగా నాకైతే లేదని చెప్పాలి. ఎందుకంటే సినిమా అనేది అంటే ఒక 49 days 50 daysలో సినిమా కంప్లీట్ చేయమన్నది ఈ రోజుల్లో నిజంగా ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. దానికి తీసుకునే తన పట్టుదల అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు వంశీకృష్ణ గారు విత్ దిస్ ఫస్ట్ వెంచర్. అండ్ రోహిత్, ఫస్ట్ సినిమా బాణంలో చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు మీరు. బట్ ఐ థింక్ యూ లుకింగ్ యంగ్ అండ్ అమేజింగ్ ఇన్ దిస్. పోస్టర్స్లో కనిపిస్తుంది, యూ లుకింగ్ సూపర్బ్. And to talk about Nisha, I think it's enough, Nisha, for you to be called Kajal's sister, and now I think you will be recognized as Nisha professionally. And andarki, Mani Sharma gariki, andarki, whoever is associated with this film, I wish them all the best. And Srinivas Reddy garu actually first Bujji tanni hero ga anukunnaru ee cinema lo, kani dates leka busy ga undi kudaraledu. So sorry Srinivas Reddy garu. So I wish everybody who acted in this film and any technician and every technician who's been associated with them all the best Bujji. You have a great future and all the best. Thank you Suma garu. Vamsi garu, ఇప్పుడు ఫస్ట్ సాంగ్ మీ నోట మీరు చెప్పేస్తే. The first song Krishna Chaitanya rasina hero introduction song, Almost Autumn Bomb la Ranjit garu paadaru and దీన్ని మేము రిలీజ్ చేస్తున్నాం.
హోరెత్తిందే దగ్గరలో నువ్వే ఉన్నవేమో విద్యుత్ పై తగిలేసావు విద్యుత్ నువ్వయ్యావు విధ్వంసం చేయించావే పిల్ల నువ్వే అచ్చో హల్లో వైజాగ్ బీచ్ అయినా రోజు నువ్వొస్తానంటే వస్తేదో మార్చైనా నీకే తగినట్టుగా కన్నా ఈశాన్యం మూలుంటే వైమానిక నౌకైనా యుద్ధం చేసి కదిలించేస్తానే అంటే సుమగారు ఇప్పుడు సుభాష్ అండ్ టీమ్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు సోలో సినిమా స్టార్ట్ అవ్వగానే ప్రతి హీరో ఇంట్రడక్షన్ అనగానే వీళ్ళు వచ్చి డాన్స్ చేస్తారండి థియేటర్లో. మళ్ళీ మతి మరిపి వచ్చిందా? కాదు, అసలు డౌట్ వచ్చిందండి. లేదండి, వీళ్ళు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కోసం డాన్స్ చేయడానికి వచ్చారు. యాక్చువల్లీ ఈ సాంగ్ మూవీలో ఎలా ఉంటుందో చూద్దరు గాని చూద్దామా ఈ సాంగ్ సినిమాలో ఎలా ఉండబోతుందో. లైట్స్ ఆఫ్. ఓకే, ఇక నెక్స్ట్ సాంగ్ ఆఫ్ సోలో వినే ముందు ఇంకోసారి బ్యూటిఫుల్ సాంగ్స్ మనం వినబోతున్నాము. మణిశర్మ గారు కంపోజ్ చేసిన ఎన్నో అందమైన పాటలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యంగా బాణం సినిమాలోని పాట మనం ఎవరో మర్చిపోలేనటువంటి పాట. ఆ సాంగ్ ని పాడడానికి ఒరిజినల్ సింగర్ అంటే సినిమాలో పాడిన వారు ఇక్కడికి వచ్చేస్తున్నారు, హేమచంద్ర అండ్ మాళవిక. థాంక్యూ. మనసే నాది మాటే నీది ఇదే మాయో నాలోనే నేనా ఏదో అన్నానా నాతోనే లేని మై మరపునా ఏదో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా నాలోనే నేనా ఏదో అన్నానా నాతోనే లేని మై మరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా అలా సాగిపోతున్న నాలోనా ఇదేంటిలా కొత్త ఆలోచన మనసే నాది మాటే నీది ఇదే మాయో అవును కాదు తడబాటుని అంతో ఇంతో తడిదాటని విడిపోని పరదాని పలుకై రాని ప్రాణాన్ని
ఏదో అన్నానా నాతోనే లేని మై మరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా అలా సాగిపోతున్న నాలోనా ఇదేంటిలా కొత్త ఆలోచన మనసే నాది, మాటే నీది, ఇదే మాయో. థ్యాంక్ యూ. ఓకే, ఇక ఇవాళ ఆడియో రిలీజ్ క్రమంలో నెక్స్ట్ ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అయిన మన యువ హీరోలు అల్లరి నరేష్ గారు అండ్ శర్వానంద్ గారు ఇద్దరిని. ఓకే, నరేష్ గారికి శర్వానంద్ గారికి ఈ సాంగ్ రిలీజ్ చేసే ముందు ఫ్యూ గుడ్ వర్డ్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ అబౌట్ రోహిత్. ఎస్వికే సినిమా వారి రెండో సినిమాలో హీరోలు. ఎస్వికే సినిమా చేయబోతున్న నెక్స్ట్ సినిమా డైరెక్షన్ నారాయణ గారు, అలాగే శర్వానంద్ గారు, నరేష్ గారు హీరోలు, రేయ హీరోయిన్. ఈ మ్యాటర్ వచ్చి ఉంటుందిగా మీకు. ఓకే, ముందుగా ఎవరు మాట్లాడతారండి? యా, ద టాల్ మ్యాన్. అందరికీ నమస్కారం అండి. ఎవరి గురించి మొదలెట్టే రోహిత్ గారి నుంచి మొదలు పెడతాను. నాకు రోహిత్ పర్సనల్గా చాలా తక్కువ తెలుసు. అంటే నాకు బాణం సినిమా చేస్తున్నప్పుడు మన గంధం నాగరాజు గారు చెప్పేవాడు దాని గురించి. నాకు తన వాయిస్ చాలా బాగా నచ్చిందండి ఆ సినిమాలో. అంటే ఫస్ట్ ట్రైలర్ చూడగానే చాలా బాగుంది వాయిస్. డబ్బింగ్ ఎవరు చెప్పారు అనుకున్నాను, తర్వాత తెలిసిందే రోహిత్ గారి వాయిస్ అని. అంటే ఆ సినిమా కూడా చాలా బాగా నచ్చిందండి నాకు. అండ్ ఒక ఫస్ట్ సినిమానే ఒక డిఫరెంట్ సినిమాతో, అంటే డిఫరెంట్ అని చాలా బోర్ కొట్టుంటుంది, రెగ్యులర్గా చాలా పదాల్లో వాడుతూ ఉంటాం. బట్ ఆ సినిమా నిజంగా నాకు బాణం చాలా మంచి డిఫరెంట్ సినిమా అది. ఆ సినిమాతో రావటం అంటే తన సెలక్షన్ ఆఫ్ కథ, దాని తర్వాత సోలో. ఎందుకంటే పరిశ్రమ బుజ్జి గారు నాకు బాగా తెలిసింది. ఆయన అంటే ఒక డైలాగ్ రైటర్, మంచి డైలాగ్ రైటర్ కూడా. ఆయన స్టైల్ అండ్ రోహిత్ స్టైల్ అంటే డెఫినెట్గా అంటే మీకే చెప్పాలి, ఎందుకంటే ఇటు చూస్తే భయమే వస్తుంది ఎంతమంది ఉన్నారు. అండ్ బుజ్జి గారు అంటే ఫస్ట్ డైలాగ్స్ అండి. ఎందుకంటే ఆయన ముందు సినిమాలు యువత కానివ్వండి, ఆంజనేయులు కానీ నాకు బాగా నచ్చింది డైలాగ్స్. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ డెఫినెట్గా బాగుంటుందని. అలాగే నిషా అగర్వాల్, ఆ అమ్మాయిది సినిమా చూశాను. సో ఆ అమ్మాయి బాగా చేస్తుంది ఇది వరకు. సో ఒక యంగ్ టీమ్, పరశురామ్ గారు, రోహిత్ గారు అండ్ నిషా గారు, అలాగే వంశీ గారు ప్రొడ్యూసర్. అండ్ ముఖ్యంగా అంటే మణిశర్మ గారి గురించి చెప్పాలంటే డెఫినెట్గా చాలా సందర్భం. అంటే మేము చిన్నవాళ్ళు, నేను శర్వానంద్ వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సోలో గ్రాండ్ సక్సెస్, ఆడియో అండ్ సినిమా కూడా పెద్ద సక్సెస్ అయ్యి రోహిత్ ఇంకా మంచి అంటే స్థాయికి వెళ్ళిపోయి నెక్స్ట్ ఫంక్షన్ పిలవాలి మమ్మల్ని. రోహిత్ ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. అంటే ఎక్కడ పిలుస్తుంటే అక్కడ అవాయిడ్ చేసేసి వస్తాను ఇప్పుడే అని వెళ్ళిపోకూడదు. అండ్ డెఫినెట్గా బిగ్గర్ హీరో అవుతాడు, అండ్ డెఫినెట్గా అవుతాడు. అండ్ ఆల్ ద సక్సెస్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంగేమే పోదుం అని అంటే తెలుగులో జర్నీ అని వస్తుంది ఆ సినిమా. తమిళ్లో సూపర్ డూపర్ హిట్. ఆ హీరో ఇప్పుడు తెలుగులోనే మాట్లాడతారు, తమిళ్లో కాదు అని అసలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడంటే రోహిత్ బాణవ్ సినిమా చూశాను. వండర్ఫుల్ యాక్టర్, వండర్ఫుల్ వాయిస్. అండ్ మోర్ ఓవర్ తను ఆల్మోస్ట్ 2 years తర్వాత ఆల్మోస్ట్ ఐ థింక్ 2 years యా ఒక స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసి సినిమా చేయడం అంటే ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. సో ఐఎమ్ షూర్ దిస్ స్క్రిప్ట్ ఈస్ గోన్ టు బీ అమేజింగ్. ఎందుకంటే బుజ్జి నాకు ఎప్పటి నుంచో తెలుసు, నా కెరియర్ స్టార్టింగ్ నుంచి తెలుసు. బుజ్జి అంటే ఎంటర్టైన్మెంట్ అంటే బుజ్జి. సో ఐఎమ్ షూర్ దిస్ సోలో ఫిల్మ్ విల్ బీ ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైనర్. అండ్ మణి శర్మ గారి గురించి చెప్పాలంటే కొత్తగా చెప్పాల్సిందేం లేదు, వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఫైనల్గా చెప్పాలంటే మా ప్రొడ్యూసర్ వంశీ గారి గురించి చెప్పాలి. హీఈస్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అండ్ ఇప్పుడు మేము ఆయన నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నాం. ఆయనలో నచ్చిన విషయం ఏంటంటే
ఒక సినిమా అనుకుంటే అది చిన్న పెద్ద అనుకోకుండా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా గుడ్ టెక్నీషియన్స్ క్వాలిటీ ప్రోడక్ట్ కోసం వర్క్ చేసే ప్రొడ్యూసర్. సో ఐఎమ్ షూర్ దిస్ ఎంటైర్ టీమ్ సోలో ఇట్స్ గోన్ టు రాక్. సో ఆల్ ద బెస్ట్ టు సోలో టీమ్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ట్రైలర్ రిలీజ్కు ముందు నేను నా హీరోలు అనే ఒక ఫోటో కార్యక్రమం ఎస్వికే సినిమా నుంచి వంశీకృష్ణ గారు తీసినటువంటి ఫస్ట్ మూవీ సోలో. ఇక నెక్స్ట్ సినిమా నరేష్ గారు అండ్ శర్వానంద్ గారు నారాయణ్ గారి డైరెక్షన్లో విత్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రేయ మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా అది. 1 minute అండి. నారాయణ గారు కూడా వస్తే బాగుంటుంది దీనికి, ఈ ఫోటోకి. నారాయణ గారు మీరు మరీ సిగ్గుపడుతురండి. హీరోయిన్ నిషా అగర్వాల్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నరేష్ గారు శర్వానంద్ గారు కలిసి ఇప్పుడు సెకండ్ సాంగ్, సోలో సినిమాలోని సెకండ్ సాంగ్ ఏంటో మనకి చెప్తారు. ఓకే, మరే మల్లెల వాన. హేమచంద్ర పాడారండి, కృష్ణ చైతన్య గారు రాశారు. ఓకే, ఆ సాంగ్ చూద్దాము. మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా. తారకవి ఎన్ని తళుకులు, చాలవే 2 కన్నులు, మురిసినవి ఎన్ని మెరుపులు, చూసి తనలోని వంపులు. లాగి నన్ను కొడుతున్నా, లాని పాడినట్టుందే, విసుగురాను ఏమన్నా, చంటి పాపగా